అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్కు చెందిన యుద్ధ నౌకలు ఎక్కడ ఉన్నా అమెరికా విడిచిపెట్టడం లేదు. ఆల్రెడీ శ్రీలంకలో ఒక నౌకను టార్బెడోతో పేల్చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే టెహ్రాన్ భారత్ను శరణు కోరింది. సాంకేతిక సమస్య కారణంగా తమ నౌకను భారత పోర్టులో ఎమర్జెన్సీ డాకింగ్కు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. మరే దేశమైనా అయితే అమెరికాకు భయపడి కుదరదు అని చెప్పేది. కానీ భారత్ మాత్రం అమెరికాకు ఎదురు నిలిచి మరీ ఇరాన్ నౌకకు షెల్టర్ ఇచ్చింది. తాజాగా దీనిపైనే ట్రబుల్ షూటర్ జయశంకర్ క్లియర్ కట్ కామెంట్ చేశారు. అంతర్జాతీయంగా చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో ఇరాన్ నౌకకి ఆశ్రయం కల్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో అమెరికాకు పరోక్ష సంకేతాలు పంపించారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చకు తావిచ్చాయి. ఇంతకు ఇరాన్ వార్షిప్ ఎమర్జెన్సీ డాకింగ్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది? అమెరికాకు భారత్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? లెట్స్ వాచ్. కొచ్చిలో ఇరాన్ యుద్ధ నౌక జయశంకర్ క్లియర్ కట్ కామెంట్. ఇరాన్ నౌకకు ఆశ్రయం వెనుక భారత్ మార్క్ వ్యూహం ఏంటి? అగ్రరాజ్యానికి మోడీ ప్రభుత్వం అసలేం చెప్పాలనుకుంది? డొనాల్డ్ ట్రంప్ టెంపర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. తన మాట వినని నాయకులను, తన ఆదేశాలను పాటించని దేశాలను నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. మధురోని కిడ్నాప్ చేశాడు, ఖమేనీని అంతం చేశాడు. తనకు ఎవరు ఎదురు తిరిగినా ఇదే రిపీట్ అవుతుందని పబ్లిక్ గానే బెదిరింపులకు దిగుతున్నాడు. అందుకే ఇరాన్పై దాడి విషయంలో ఎవరూ స్పందించడం లేదు. ట్రంప్తో పెట్టుకుంటే ఎక్కడ తమ వెంట పడతాడో అన్న భయంతోటి సైలెంట్ గా ఉంటున్నారు. కానీ భారత్ అలా కాదు. అమెరికా అధ్యక్షుడికే తేడాలొస్తే స్టోరీ రివర్స్ అయిపోతుందని సంకేతాలు పంపుతోంది. ఇరాన్ విషయంలో మాట్లాడడానికి ప్రపంచ నేతలు భయపడుతున్న వేళ ఆ దేశ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించింది. భారత్ ఈ పని చేయడానికి కారణం కూడా అమెరికానే. ఖమేనీ మృతికి సంతాపం కూడా తెలపని దేశంతో ఏకంగా ఇరాన్ యుద్ధ నౌకకు ఆశ్రయం ఇచ్చేలా చేసింది ట్రంప్ ప్రభుత్వమే. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గర్వంగా చేసిన ప్రకటన ఇది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారిగా ఒక టార్పెడోతో యుద్ధ నౌకను ముంచేశామని ప్రకటించాడు. ఇండియన్ ఓషన్లో ఇరాన్ వార్షిప్ ను తమ నేవీ విజయవంతంగా ధ్వంసం చేసిందని ప్రకటించుకున్నాడు. ఇదే అతడు చేసిన అతిపెద్ద తప్పు. ఆ మాటకొస్తే ఇండియన్ ఓషన్ లో ఇరాన్ నౌకపై దాడి చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇది ఇండియా ఇజ్జత్గా సవాల్ కాబట్టి. ఈ నెల 4న ఇరాన్ నేవీకి చెందిన ఐరిస్ దేనా అనే ఫ్రీగేట్ యుద్ధ నౌకపై అమెరికాకు చెందిన సబ్మెరైన్ టార్పెడోతోటి దాడి చేసి ముంచేసింది. శ్రీలంకలోని గాలి తీరానికి సుమారు 44 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఈ దాడి జరిగింది. ఈ నౌకలో సుమారు 180 మంది సిబ్బంది ఉన్నారు. ఈ దాడిలో కనీసం 87 మంది మరణించగా శ్రీలంక నౌకాదళం సుమారు 32 మందిని రక్షించింది. మిగిలిన వారు గల్లంతైనట్లు భావిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచేయడం చాలా సాధారణమైన విషయం. ఈ నౌకను ధ్వంసం చేయడం సాధారణం కాదు. ఎందుకంటే అది ఇండియా నుంచి ఇరాన్ వెళ్తుండగా జరిగింది. ఐరిస్ దేనా నౌక ఫిబ్రవరి 15 నుండి 25 వరకు భారత్లోని విశాఖలో జరిగిన మిలాన్ 2026 అంతర్జాతీయ నేవాల్ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ క్రమంలోనే ఇరాన్కు చెందిన మరో యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించింది. ఆ నౌక పేరు ఐరిస్ లావన్. నిజానికి ఐరిస్ దేనాపైన దాడి తర్వాత శ్రీలంకతో పాటు భారత్ కూడా రంగంలోకి దిగింది. ఆ నౌకలో ఉన్న వారిని కాపాడేందుకు ఇండియన్ నేవీ సహాయ చర్యలో పాల్గొంది. శ్రీలంక మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ కేంద్రం నుంచి ప్రమాద అలర్ట్ రావడంతో భారత్ స్పందించింది. తొలుత లాంగ్ రేంజ్ మెరైన్ పెట్రోలింగ్ విమానం పంపిన నేవీ ఎయిర్ డ్రాపబుల్ లైఫ్ రాఫ్ట్లతో కూడిన రెండో విమానాన్ని కూడా సిద్ధం చేసింది. ఐఎన్ఎస్ తరంగిణి నౌక దాడి జరిగిన రోజు సాయంత్రం అక్కడికి చేరుకోగా తర్వాత కొచ్చి నుంచి ఐఎన్ఎస్ ఇక్షకు బయలుదేరి వెళ్లింది. మరో ఇరాన్ నౌకకు అలా జరగొద్దనే ఐరిస్ లావన్ కు ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం ఆ నౌక కొచ్చి పోర్టులో ఉంది. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అనుమతితోనే భారత నేవీ ఈ నిర్ణయం తీసుకుంది. నౌకలోని 183 మంది సిబ్బందికి కొచ్చి నావల్ బేస్లో ఏర్పాట్లు చేశారు. నౌకలోని సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని భారత్ ఇరాన్కు అధికారికంగా తెలియజేసింది. నౌక తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం కొచ్చి తీరంలో భారీ భద్రత నడుమ ఈ నౌకను ఉంచారు. తాజాగా ఈ విషయంలోనే జయశంకర్ క్లియర్ కట్ కామెంట్ చేశారు. కొచ్చిలో ఇరాన్ యుద్ధ నౌకకు ఆశ్రయం కల్పించడంపైన జయశంకర్ ఇచ్చిన క్లారిటీ ఇది. ఇటీవల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూకు వచ్చిన పలు ఇరాన్ యుద్ధ నౌకలు అనుకునే విధంగా యుద్ధ ప్రభావానికి గురయ్యాయని అన్నారు. స్వయంగా యుద్ధంలో పాల్గొనడానికి రాకపోయినా ఉధృత పరిస్థితుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అదే సమయంలో ఐరిస్ లావన్ అనే మరో నౌక తిరిగి వెళ్తుండగా అందులో సాంకేతిక సమస్య తలెత్తింది అన్నారు. కొచ్చిలో నౌక అత్యవసర నిలుపుదలకు ఇరాన్ రిక్వెస్ట్ చేసిందన్నారు. ఈ విషయంలో చట్టపరమైన సమస్యలు ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో భారత్ అందుకు అనుమతి ఇచ్చిందన్నారు. దీంతో ఈ నెల 4న నౌకను ఇరాన్ కొచ్చిలో నిలిపిందన్నారు. భారత్ సరైన నిర్ణయమే తీసుకుందన్నారు. నిజానికి ఈ పరిస్థితిలో మరే దేశం ఉన్న ఇరాన్ నౌకకు ఆశ్రయం ఇవ్వదు. ఇస్తే అమెరికా తమపై ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడుతోంది. భారత్ మాత్రం ధైర్యంగా ఆ పని చేస్తుంది. తద్వారా మా జలాల్లో ఉన్న ఇరాన్ నౌకపై దాడి చేసి తప్పు చేశారని వాషింగ్టన్ కు కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి భారత్ సంతాపం తెలపడానికి రీజన్ ఇదే అంటారు విశ్లేషకులు. ఖమేనీ మరణించిన వెంటనే భారత్ అధికారికంగా సంతాపం తెలపలేదు. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోమని మాత్రమే సూచించింది. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించాయి. మోడీ సర్కార్ ఇజ్రాయెల్ అమెరికాకి మద్దతిస్తుందని మండిపడ్డాయి. అయినప్పటికీ ఖమేనీ మృతి పట్ల సంతాపం తెలపలేదు. ఇరాన్ నౌకపై దాడి జరిగిన తర్వాత భారత్ అధికారికంగా
కమినీ మృతి పట్ల సంతాపం తెలిపింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లి సంతాప సందేశాన్ని అందించారు. విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ గరాక్షికి ఫోన్ చేసి మాట్లాడారు. అమెరికా చర్యలను భారత్ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకించింది.